ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ కంప్లీట్ అయింది. దాంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో భారత జట్టు ఫేవరెట్గా కనిపిస్తుంది. ఇక సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో మధ్యాహ్నం 1:30 స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ని నెగ్గాలని రోహిత్ సేన భావిస్తుంది. ఈ నెలలోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండడంతో దానికి ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. కాబట్టి మొదటి మ్యాచ్లోనే ఆల్రౌండర్ ప్రదర్శన చేసి ఘన విజయం సాధించాలని రోహిత్ సేన భావిస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి వన్డే మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, జడేజా, రిషబ్ పంత్, షమి, హర్షత్ రాణా, కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. నాగ్పూర్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఆ తర్వాత ఇంగ్లాండ్ను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇప్పటిదాకా టీ20లు అలాగే టెస్టుల్లో అరంగేట్రం చేసి తన ప్రతిభను చాటుకున్న జైస్వాల్ వన్డేల్లో కూడా సత్తా చాటడానికి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఛాన్స్ వస్తే తన మొదటి మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అన్నది చూడాలి. ఇక రోహిత్తో పాటు జైస్వాల్ ఓపెనింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఇక కెప్టెన్ రోహిత్ ఫామ్ లేక సతమతమవుతున్నాడు. రోహిత్ శర్మ ఇటీవల జరిగిన టెస్టు సిరీస్లో ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో బ్యాటింగ్ పరంగా, కెప్టెన్సీ పరంగా రోహిత్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దానికి ఈ సిరీస్ ద్వారా సమాధానం ఇవ్వడానికి రోహిత్ శర్మకు మంచి అవకాశం దొరికింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆత్మవిశ్వాసంతో రోహిత్ బరిలో దిగాలంటే ఈ సిరీస్లో రోహిత్ శర్మ తప్పక రాణించాలి. అందులోనూ మొదటి మ్యాచ్లో రాణిస్తే మిగతా 2 మ్యాచ్ల్లో కూడా రోహిత్ భారీగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపెనర్గా వచ్చే రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాలి, భారీగా పరుగులు రాబట్టాలి. ఇక స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మ బాటలోనే ఉన్నాడు. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ నుండి పెద్ద ఇన్నింగ్స్లు రాలేదు. భారీగా పరుగులు చేయక తక్కువ స్కోర్కు అవుట్ అవుతూ విమర్శల పాలవుతున్నాడు. కాబట్టి విరాట్ కోహ్లీ కూడా తన సత్తాను చాటాలి. తన బ్యాట్ నుండి భారీగా పరుగులు చేసి టీమిండియా ఎక్కువ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాలి. ఇక శుభమన్ గిల్ కూడా ఫామ్లోకి రావాల్సి ఉంది. అలాగే చాలా కాలం తర్వాత జట్టులోకి చేరిన శ్రేయాస్ అయ్యర్ కూడా తన సత్తాను చాటుకోవాలి. ఇటీవల కాలంలో రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసి మళ్లీ తిరిగి జట్టులో చేరిన శ్రేయాస్ ఇంగ్లాండ్లో జరిగే మొదటి మ్యాచ్లోనే భారీగా పరుగులు సాధించాలి. ఇక వికెట్ కీపర్ పంత్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో తక్కువ స్కోర్కే అవుట్ అవుతూ తన వికెట్ని పారేసుకుంటున్నాడు. కాబట్టి ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో అయినా రిషబ్ పంత్ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి. ఇక మహ్మద్ షమి, హర్షత్ రాణా, పాండ్యా, రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా రాణిస్తే టీమిండియా మొదటి మ్యాచ్లోనే ఘన విజయం సాధించే అవకాశం ఉంది. ఇక టీ20 సిరీస్ కోల్పోవడంతో ఇంగ్లాండ్ జట్టు కూడా వన్డే సిరీస్ అయినా గెలవాలని పట్టుదలతో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది. మరి మొదటి మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి సిరీస్లో బోని కొడుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.